అంటే ఈ సాధన చేసే ఎవరైతే గురువులు ఉంటారో అండి, ఉపాసన చేసే గురువులు ఉంటారో, వీళ్ళంతా కూడా మామూలు వాళ్ళని ఉద్ధరించడానికే కదా ఉన్నారు గురుగారు. సందేహం లేకుండా. అసలు ఇతరులను ఉద్ధరించడానికి కాకపోతే ఎందుకంటే ఉపాసన. ఇప్పుడు పరులకి ఉపకారం చేయడానికి కాకపోతే స్వార్థం కోసం చేస్తే అది ఉపాసన అనరు, అది క్షుద్రం అవుతుంది. అప్పుడే అది క్షుద్రం. అంటే మహిషాసురుడు ఉన్నాడు, ఎంత తపస్సు చేశాడు, బ్రహ్మ దగ్గర వరాలు పొందాడు. ఆ వరాలు లోక కంటకుడై లోక నాశనానికి వాడాడు కాబట్టి తెచ్చాడు. అప్పుడు వాడు క్షుద్రుడయ్యాడు. ఇదే తపస్సుని విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు ఎంతోమందికి ఉపకారం చేశారు. దుర్వాసుడు పరోపకారం చేశాడు, వశిష్ఠుడు పరోపకారం చేశాడు, అగస్త్యుడు దేవతలకి మానవులకి ఉపకారం చేశాడు, అందుకే వాళ్ళ నక్షత్రం అయ్యాడు. కాబట్టి ఉపాసన చాలా గొప్పది. పరోపకారం కోసం చెయ్యాలి, కీర్తి కోసం, ధనం కోసం, లేక ఏదైనా స్వార్థం కోసం ఈ ఉపాసన చేస్తే దెబ్బతింటాడు. అందువల్ల ఎప్పుడు కూడా పరోపకారం చేయాలి, చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే మనిషి జీవితాంతం ఒకే ఉపాసన చేస్తూ ఉండాలని ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఉపాసన చేసుకుంటూ. ఉపాసనలు మారుతూ ఉంటాయి. ఎందువల్ల మారుతూ ఉంటాయి అంటే, ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడు చదువుకున్న 1, 2 బకిన వయసు ఇప్పుడు చదవరు కదా, ఎన్నాళ్ళైనా అదే కాదు కదా. ఆ తర్వాత 5th క్లాస్ వరకు ఒకటి, ఆ తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్లో మెడిసిన్నో ఇంకో డిగ్రీయో లేకపోతే సైన్సో బీటెక్కో ఏదో ఒకటి చేయాలి, తప్పదవునా. ఎలా అయితే విద్య అంతకంతకీ పెంచుకుంటున్నామో ఉపాసనలు కూడా అలా పెరుగుతాయి. ఉపాసనల్లో మంత్రానుష్ఠానం ఒక ప్రక్రియ, ఒక స్థాయికి వెళ్ళాక తానే పరమాత్మ అయిపోవాలి. సోహం భావేన పూరయేత్, అది శంకరాచార్యులు వంటి మహానుభావులు ప్రతిపాదించిన దివ్య విధానం. ఆ స్థాయికి వెడితే ఇక తిరిగే ఉంది వాడికి. అంత వెళ్ళకపోయినా కనీసం భగవంతుడిని మానసికంగా అయినా కలియుగంలో దర్శించుకోవాలి. కానీ మళ్ళీ చెబుతున్నాను, నిజంగా భగవంతుడిని పదే పదే చూసినవాడు, నేను అది చూశాను, చూసి మీకు ఉపకారం చేస్తాను, మీ అందరూ నా దగ్గరికి రండి అని అనడం. అలా అని నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, మీ అందరి కోరికలు తీరుస్తాను, నిమిషంలో తీసి అవతల పారేస్తాను, నీకు ఆయోగం కల్పిస్తాను అని ఎవడైనా ఉపాసకుడు అన్నాడంటే వాడు చాలా దెబ్బతింటున్నాడు, లోపంలో ఉన్నాడని అర్థం అన్నమాట. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉపాసనా ఫలితంతో నేను మిమ్మల్ని ఏదో చేసేస్తాను, నా దగ్గరికి వచ్చేయండి, నేనే దేవుణ్ణి అని మాత్రం పిలవకూడదు, పిలవరు. ఈ మధ్యన చూసారో లేదు మీరు, కనిపించిన వాళ్ళు అవధూతని ప్రమోట్ చేస్తున్నారు. అవధూత ఎప్పుడు ఒకసారి కనపడిన రూపంలో మళ్ళీ కనపడ్డాడు, అక్కడ కూర్చుంటాడు నీకోసం నేను అవధూతని రండి అంటాడా. దత్తాత్రేయుడు ఒకసారి ఒక రూపంలో కనపడి మళ్ళీ కనపడ్డావు. అది తెలుసుకోక ప్రతి వాడిని అడ్డమైన వాడిని అవధూత అన్నామంటే అవధూత అవుతాడు వీడు, అవధూత పోయి. అంటే గురుగారు, ఇప్పుడు పురాణాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయండి, ఆ కథల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు. కానీ మా వాడుకల్లో పురాణ కాలక్షేపం అనేసారు. అంటే కాలక్షేపానిక పురాణాలు ఉన్నాయి? నిజానికి అది సత్కాలక్షేపం అనాలి, వాడికి తెలియక అలా అంటున్నాడు. కానీ కాలాన్ని ఏదో అలాగా నిక్షేపించడం కాకుండా పురాణ సత్కాలక్షేపం అనేవారు. అంటే ఏమిటి? కాలం గడుస్తుంది, మీరు వద్దన్నా కాదన్నా కాలం యొక్క లక్షణం ఏమిటి? గడవడం. అందుకే నేను ఒకప్పుడు అవధానంలో పద్యం చెప్పాను, క్షణము క్షణము సాగడిని కాలభుజంగము రెప్పవేయు తక్షణమ వయస్సు వేరొకటిగా నగు. క్షణక్షణం కాలం అలా సాగుతూనే ఉంటుంది. మనం రెప్ప వేసే క్షణంలో మన ఆయువు మారిపోయింది. మనకు తెలియక ఏడాది తర్వాత పుట్టినరోజు జరుగుకుంటాం, కానీ వాడి మొహం కంటి మీద రెప్పేసేలోపు నీ ఆయువులో ఒక క్షణం వెళ్ళిపోయింది, నీ క్షణం తరిగిపోయింది. అందువల్ల రెప్పవేయు తక్షణమ వయస్సు వేరొకటిగా అనగు. ఇది తెలియక మానవులు కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కాలం ఎలా అయినా గడుస్తుంది, వ్యర్థంగా కాలాన్ని పాడు చేసుకోకుండా పురాణములు వింటూ పవిత్రంగా కాలాన్ని గడపండి అన్నారు. అందుకని పురాణ సత్కథా కాలక్షేపం అన్నారు. క్రమంగా మన నోట్లో పడి పురాణం అంటే ఏదో కాలక్షేపంకి పొద్దుపోక ఏ పని లేక చెయ్యడంగా మార్చారు. ఇప్పుడు అసలు పురాణాలు వినేవాళ్ళు మళ్ళీ మాలాంటి వాళ్ళ వల్ల కొంత మార్పు వచ్చి వింటున్నారు. కానీ ఎంతమంది, 100కి ఎంతమంది, 10 మంది వింటారు. మిగతా 90% ఏముంది? అత్తవా, పెంట మీద చెత్తవా, నెత్తి మీద మొత్తవా సీరియల్సు, లేదా నానా దుర్భాషలు, భయంకరమైన ఏ డిక్షనరీకి అందని బూతులు తిట్టుకుంటూ, ఆ వాట్సాప్లు చూసుకుంటూ, ఫేస్బుక్లు చూసుకుంటూ,
ఎంత చండాలంగా పాడు చేసుకుంటున్నారు. వీళ్ళంతా రాబోయే జన్మల్లో పందులుగా, కుక్కలుగా, నల్లులుగా, బల్లులుగా, పిల్లులుగా ఇలా పుట్టి పుట్టి నశించిపోతారని బ్రహ్మపురాణంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, భవిష్య పురాణంలో చెప్పారు. కాబట్టి కాలక్షేపం కాకుండా సత్కాలక్షేపం అనండి, లేదా పవిత్ర కాలక్షేపం అనండి. అంటే పవిత్రంగా కాలమును గడుపుట. కాబట్టి పురాణములు మనల్ని ఒక పవిత్రమైన మూర్తులుగా చేయడానికి ఉపయోగపడాలి. అంటే ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ లేని ప్రోగ్రాంలు వచ్చి ఎక్కడో ఇంగ్లీష్ వాళ్ళు రాసినట్టు నవల్లో కథలు తీసుకుని వాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, కానీ ఈ మన పురాణాల్లో ఉన్నటువంటి వాటిల్ని ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఇది అన్వయించట్లేదని. అసలు ఎంత అద్భుతమైనటువంటి మన దాంట్లోతో పోలిస్తే అది ఏముంది అక్కడ. ఇప్పుడు వాడు ఎవడో అన్నాడు, కాళిదాసుని ఇండియన్ షేక్స్పియర్ అన్నాడు. కాళిదాసు 2000 సంవత్సరాల క్రితం వాడు, షేక్స్పియర్ 15వ శతాబ్దం వాడు. ఎంత చేసి అవునా? కాళిదాసు ముందువాడా ఈయన ముందువాడా? కాళిదాసు పుట్టిన 1500 ఏళ్ల తర్వాత పుట్టాడు వీడు. వీడు పట్టుకొచ్చి కాళిదాసుతో పోల్చడం ఏంటి? కాళిదాసునేమో ఇండియన్ షేక్స్పియర్ అంటే ఏంటి? షేక్స్పియర్ని కావాలంటే బ్రిటిష్ కాళిదాస్ అనాలి. షేక్స్పియర్ డ్రామాల్లో ఏం ఔచిత్యం కనపడుతుంది మీకు? మన దాంట్లో మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని కావ్యాని ప్రథంతే. ప్రారంభం చక్కగా మంగళ శ్లోకంతో మొదలవుతుంది. ఏ స్వప్నవాసోదత్తో నాటకం ఉందనుకోండి, బలరాముడి చేతుల్ని వర్ణించడంతో మొదలవుతుందన్నమాట. ఆసవదత్తా బలౌ భుజస్యత్వాం బలస్యత్వాం పద్మావతీర్ణ పూర్ణవు వసంతకమరవు భుజవుపాతం అంటాడనమాట. అలా చక్కగా అందమైన పదాలతోటి భగవత్ ప్రార్థనతో మొదలవుతుంది. అదే మ్యాక్బెత్ నాటకం చూడండి షేక్స్పియర్ది. వెన్ షెల్ వి త్రీ మీట్ అగైన్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ రెయిన్ వెన్ ది హర్లీ బర్లీ ఇస్ డన్ వెన్ ది బ్యాటిల్ స్లాష్డ్ అండ్ వన్ దట్ విల్ బి అర్ ది సెట్ ఆఫ్ ద సన్ వేర్ ది ప్లేస్ అపాన్ ది హెయిత్ ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్. ఈ ముగ్గురు మాంత్రికురాలతో మొదలైంది. ఆ ముగ్గురు మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం అని అడిగితే పిడుగులు పడేటప్పుడు, ప్రపంచం అంతా బేభత్సమై తుఫాను వచ్చేటప్పుడు, ఇప్పుడే కలుసుకోవడం. అంటే ప్రారంభమే ప్రళయం, దరిద్రంతో మొదలు. ఆ దరిద్రపు మాంత్రికురాళ్ళు, భీకరాకారుణులు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలిసిపోయి నేను చెప్పడు కదా, మ్యాక్బెత్ చెప్పాడు కదా. మ్యాక్బెత్ డ్రామాలో షేక్స్పియర్ రాసింది ఇది. ఫెయిర్ ఈజ్ ఫౌల్, ఫౌల్ ఈజ్ ఫెయిర్. ఇదేనా? ఫెయిల్ ఈజ్ ఫౌర్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్. అంటే ప్రపంచానికి అంతటికి ఏది మంచో అది చెడ్డట, ఏది చెడ్డో ప్రపంచానికి అది మాకు మంచి. చెడ్డని మంచిగా, మంచిని చెడ్డగా మారుస్తాం మేము. ఈ శ్లోకంతో, ఈ పద్యంతో డ్రామా ప్రారంభమయ్యేది. దీంతో ప్రారంభం అవ్వాలా? శ్రీకైవల్య పదంబు చేరుటకునయ్యని పోతన గారిలో ప్రారంభించాలా? కాబట్టి ఎంతసేపు ఆ దృష్టి, ఆ బ్రిటిష్ వాళ్ళ ప్రభావం మన మీద పడిపోయి సర్వనాశనం చేసేశారు. హిస్టరీ మార్చేశారు, మన దైవాన్ని మార్చేశారు. లేనిపోయిన తగాదాలు మనలో వర్గ యుద్ధాలు పెట్టారు, కులాలు అనేటటువంటి ఒక కుంపటి రగిల్చారు. సర్వనాశనమే కొట్టుకుంటున్నాం. దాని బదులుగా మహానుభావులైనటువంటి వాళ్ళ కథలు చెప్పాలి. రాముడు గుహుడు ఎటువంటి భక్తులండి. రాముడు అంతటి చక్రవర్తి, కానీ గుహుడిని కౌగిలించుకొని నా తమ్ముడు అన్నాడు. పట్టాభిషేకానికి ప్రథమంగా ఆయన్ని పిలిచాడు. ఇది మన సంస్కృతి. మైత్రిలా ఉండాలి. ఎక్కడో అడవిలో కనపడి పడవ ఎక్కించుకొని గంగానదిని దాటించిన గుహుడు నా ఆత్మీయుడు, నా సోదరుడు అన్న రాముడి కథను చెబుతామా? లేకపోతే మ్యాక్బెత్తులేగా రాజును చంపేసి ఇంకోటి రాజు అవ్వాలని చెబుతాం, హత్యలు చేయించే కథలు చెబుతామా? అవునా? శ్రీకృష్ణుడిని కుచేలుడిని తీసుకోండి. మైత్రి అంటే ఏమిటో తెలుసుకోవాలి. కేవలం 64 రోజులు కృష్ణుడు కుచేలుడు కలిసిద్దరు. వాళ్ళిద్దరం ఎక్కువ కాలం 10 ఏళ్ళు చదవాలా. కృష్ణుడు గురుకులంలో చదువుకున్నది ఎంతకాలం తెలుసా? 64 days ఓన్లీ. 64 విద్యలు 64 దినంబులంత నవారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా అని భాగవతంలో పద్యం. బలరాముడు కృష్ణుడు కాశీ వెళ్ళారు, సాందీపని అనే గురువు దగ్గరికి వెళ్ళారు. చాలామంది అనుకున్నట్టుగా ఉజ్జయినిలో చదవాలా. ఉజ్జయినిలో సాందీపని ఉండేవాడు, అక్కడి నుంచి కాశీ వచ్చాడు. ఇది భాగవతంలో కాశ్యాం అనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి 64 రోజులు గురువుగారి దగ్గర చదువుకున్నారు. కేవలం 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు. ఈ 64 రోజులు కుచేలుడితో కలిసి ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేశారు. కృష్ణ పరమాత్ముడు ఏకంగా ద్వారకా సామ్రాజ్యమే నిర్మించాడు. ప్రభు ఆయన, పరమాత్మ ఆయన, లక్ష్మీదేవి భార్య. కుచేలుడు డబ్బు లేక దారిద్ర్యంతో దగ్గరకు వస్తే ఆ మిత్రుడు ఎప్పుడో 64 రోజులు చిన్నప్పుడు తనతో కలిసి చదువుకున్న మిత్రుణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నట్ట. మళ్ళీ ఆ కౌగిలించుకునేటప్పుడు ఆ శరీరం ఎలా ఉందో తెలుసా మీకు? చెమటతో,
చిరిగిపోయిన గుడ్డలతో అసహ్యంగా ఉంటే ఎక్కడో దూరంగా నడిచొస్తున్నవాడు ఇక్కడి నుంచో చూసి ఎదురుగుండా వీళ్ళు కౌగిలించుకున్నాడు అన్నారండి. సినిమాలో చెప్పినట్టు తోసేయలేదు ఎవరు కాపలా వాళ్ళు. కృష్ణుడి దగ్గర కాపలా వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా బ్రాహ్మణులు వస్తే తోసేవారు కాదు. దూరంగా కనపడుతున్నట్టు కుచేలుడు. ఆయన శరీరం అంతా బక్క చిక్కిపోయి ఉంది, చెమట కంపుతో ఉన్నాడు, పెర్ఫ్యూమ్స్ కొట్టుకోలేదు, ఆయన స్నానం చేయలేదు. సాధారణంగా మన ఇంటికి ఎవరిని వస్తే స్నానం చేసినారా బాబు, ప్రయాణం చేసి వచ్చావు, అప్పుడు మాట్లాడదాం అంటాం. కానీ కృష్ణుడు ఆయన చూడడంతో కరవర్తినెదురుగాజని పరిరంభణమాచరించి బంధుశ్రేహస్ఫురణం తోడ్తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే తన తల్పమునను ఎంతో ప్రేమతో ఎదురుగా వెళ్ళాడు, గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ చెమట ఒళ్ళంతా అంటుకుపోయింది. ఆ అసహ్యకరమైన శరీరాన్ని దగ్గరికి తీసుకుని, నా మిత్రమా, చిన్నప్పుడు ఇద్దరం 64 రోజులు కలిసి ఉన్నాం, ఆ రోజులు మర్చిపోలేకపోతున్నాం అని ఆనందంతో కళ్ళు మెరుస్తూ ఉండగా తన పరుపు మీద, తన మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ కుర్చీలో కూర్చోనలేదు. ఇవాళ మన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే తన బెడ్రూమ్ పొరపాటున హాల్లో కూర్చోబెట్టడం, చచ్చి చెడు ఉన్న 2 రోజులు ఉంటే గెస్ట్ హౌస్లోకి పోలేదు, ఇంకెక్కడన్నా రూమ్ తీసుకోవడం, లేదా హాల్లో పడుకోవడం, లేదా ఇంకొక ఇస్తున్నాం. కానీ మీ బెడ్రూమ్ ఎవరికైనా ఇస్తారేంటి? ఇవ్వలేరు చూస్తూ. కానీ తన మంచం మీద రుక్మిణీదేవితో తాను శయనించే మంచం మీద కూర్చోబెట్టి సేవలు చేశాడు. ఇదిగో ఈ కథలు చెబితే మైత్రిలా ఉండాలి. కృష్ణుడు కుచేలుణ్ణి అంత డబ్బున్న అంత గొప్పవాడైన పేదవాడిని ఎలా ప్రేమించాడో నీ మిత్రుని అలా ప్రేమించరా, అప్పుడు శాశ్వతంగా నువ్వు దేవుడు అవుతావు. కృష్ణుడు అందుకు దేవుడు అయ్యాడు. అదే భారతంలో చూడండి, ద్రుపదుడు ద్రోణుడు గురువుగారి దగ్గర 12 ఏళ్ళు చదువుకున్నారు. అగ్నివేశుడు అనే గురువుగారి దగ్గర ద్రుపదుడు ద్రోణుడు 12 ఏళ్ళు కలిసి చదువుకున్నారు. ఒకే మంచం ఒకే కంచంలో కలిసి తిన్నారట. ఒక్క కంచంలో తిన్నారండి, ఎంగిలన్న ఒకళ్ళదొకళ్ళు. ఆ తర్వాత ద్రుపదుడు ఏమన్నాడు, నేను పాంచాల దేశానంటే ఇప్పుడు పంజాబ్ అంటున్నామే, సగం పంజాబ్ పాకిస్తాన్లోకి వెళ్ళింది, సగం ఏమో మనకు మిగిలింది, ముక్కలు అయిపోయి. ఈ పంజాబ్ని పరిపాలిస్తున్నాను నేను రాజు అయ్యాక నా దగ్గరికి రా, నువ్వు ఏమడిగితే ఇది ఇస్తానన్నాడు. పాపం ద్రోణుడు పెళ్ళయి అశ్వత్థామ పుట్టి వాడికి పాలు లేక బాధపడుతూ ఉంటే వాళ్ళ ఆవిడ కృపాచార్యుడి చెల్లెలు కృపి, ఏమండి మీ మిత్రుడు ద్రుపదుడు రాజు అయ్యాడు కదా, ఏమడిగితే ఇది ఇస్తానన్నాడు కదా, ఒక్క ఆవు అడిగి తీసుకురండి మన పిల్లాడికి పాల కోసం అంటే, ద్రుపదుడు ఎప్పుడు వెళ్ళి, మిత్రమా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, మన మైత్రి గుర్తుందా అంటే వాడు ఏమన్నాడు తెలుసా, ధనవంతునికి ధనహీనుడితో స్నేహమా, బలవంతుడికి బలహీనుడితో స్నేహమా, సైన్యం ఉన్నవాడికి సైన్యం లేనివాడితో స్నేహమా, నువ్వు నేను ముష్టెత్తుకునేటటువంటి నువ్వు నేను స్నేహితులు అన్నాడు. ముష్టెత్తుకునే బ్రాహ్మడికి మహారాజు అయినటువంటి వాడితో స్నేహమా అని మెడబట్టు గిట్టేశాడు. ఆ అవమానం తట్టుకోలేక ద్రోణుడు నీ అంతం చూస్తానని శపథం చేశాడు. అన్నట్టుగానే ఆ తర్వాత వెళ్ళాడు, పాండవులకి కౌరవులకి విలువిద్య నేర్పాడు. నేర్పుతున్నప్పుడే నా పగ తీర్చేవాడిని నా అంత గొప్పవాడిని చేస్తానన్నాడు. ఆ పగనే తీరుస్తానన్నాడు అర్జునుడు. అర్జునుడిని గొప్పవాడిని చేశాడు. అర్జునుడి ద్వారా ద్రుపదుడిని బంధింపజేసి తీసుకొచ్చాడు. ద్రుపదుడిని కాళ్ళ మీద పారేశాడు అర్జునుడు. అప్పుడు ద్రుపదుడు కన్నీళ్లు పెట్టుకుంటే మళ్ళీ జాలిపడిపోయి, ఇదేంటి వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులే కృపణులై పట్టువడన్ వీరికి వలసనే అహహ మహారాజ్య మదాంధకార్యమది వాసనకో, వీరెవరు ద్రుపద మహారాజులా, నాలాంటి పేదవాడి కాళ్ళ మీద పడ్డారే, ముష్టాడి కాళ్ళ మీద అని వేళాకోళం వాడి, ఇకనైనా నేను ఎవడో తెలుసుకో జాగ్రత్త అని కట్లు విప్పాడు. దాంతో వాడేం చేశాడు, మళ్ళీ నన్నెంత అవమానపరిచిన ఈ ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి, నా అంతటి వాణ్ణి జయించిన అర్జునుడు నాకు అల్లుడవ్వాలి, అర్జునుడికి భార్య అయ్యే కూతురు కావాలనుకుని యజ్ఞం చేసి, యజ్ఞంలో నుంచి ద్రుపదుడు దృష్టజుమ్నుడిని ద్రౌపదిని కన్నాడు. యజ్ఞగుండం నుంచి పుట్టారు వాళ్ళు యోనిజులు. మళ్ళీ ఆ దృష్టజుమ్నుడేమో ద్రోణుడిని చంపాడు. ఆ దృష్టజుమ్నుడిని మళ్ళీ ద్రోణుడు చంపడానికి కొడుక్కేమో శక్తులు ఇచ్చాడు. అంటే ఫ్యాక్షనిజం మొదలైంది. చూసారా? కాబట్టి ఇప్పుడు భారతం ద్వారా ఏం తెలుసుకోవాలి మనం, దృష్టజుమ్నుడు, ఈ ద్రోణుడు, ఈ ద్రుపదుడు, ఈ అశ్వత్థామ, ఈ గందరగోళానికి మూల కారణం ద్రుపదుడు చేసిన అవమానం. స్నేహితుడిని ఎప్పుడూ ఎంత పేదరికంలో ఉన్నా అవహేళన చేయకూడదు. కృష్ణుడు కుచేలుడిలా ఉండాలి, రాముడు గుహుడులా ఉండాలి, ద్రుపదుడు ద్రోణుడిలా ఉండకూడదు. ఇవి మనం కథలు చెబితే పిల్లలు ఎంత బాగుపడతారండి చిన్నప్పటి నుంచి. అది కథలు చెబుతున్నామండి మనకి. ఎంతసేపు మాంత్రికుడు వాడిని చంపేయడం, రాజుని చంపేయడం, ఆ దిక్కుమాలని. అసలు పిల్లితో మొదలెడతాడు వాడు చదివే. సీ ఫర్ క్యాట్ ఏంటి, రామశబ్దం నేర్పక. కాబట్టి మంచి మనుషుల యొక్క వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తిత్వ ఉన్నతికి పురాణ కథలే చెప్పాలి. భీముడు
దుర్యోధనుడు, వీళ్ళని మనం పిల్లలకు చెప్పాలి. భీముడు మహావీరుడు, చిన్నప్పుడు ఆటల్లో ఏదో 10 మందిని లాగేసాడు అనుకోండి, కబడ్డీ అంటే 10 మందిని అలా నొక్కి లాగేసేవాట భీముడు. అలాగే దుర్యోధనాదులు చెట్టు ఎక్కితే ఆ చెట్టులో ఊపగానే డామ్మని కింద పడ్డారట. దాంతో దుర్యోధనుడు కోపం వచ్చింది. విద్యలలో బలంలో తనకంటే గొప్పవాడిని మించడానికి ప్రయత్నించాలి కానీ ముంచడానికి ప్రయత్నిస్తాడా? కాళ్ళు చేతులు కట్టి గంగలో బారేశాడు, విషాన్నం పెట్టాడు, ఇంట్లో పెట్టి లక్క ఇంట్లో కాల్పించాడు, పావులతో కాటేయించాడు, ఎన్ని పాప పనులు చేశాడు. దానివల్ల ఏమైంచేవరకు కౌరవ నాశనం అయిపోయింది. అవునా? భయంకర విరోధం పెరిగింది. కాబట్టి పిల్లలకి చిన్నప్పుడు పాఠశాలకు వెడుతున్నప్పుడు, నాయన అవతలవాడు నీకంటే గొప్పవాడైతే కష్టపడి చదివి వాడికంటే గొప్పవాడు అవ్వు, వాడిని చంపడానికి ప్రయత్నించకు, ఫ్యాక్షనిజం పెంచుకోకు, అనవసరంగా శత్రుత్వం వల్ల నువ్వు వాడు నాశనం అయిపోతారని చెప్పాలి. అలాగే ప్రేమ ఒకవేళ వచ్చింది అనుకుంది ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్యలో, పెళ్లి చేసుకోవడానికి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించాలి తప్ప పెద్దల్ని నొప్పించకూడదు, యాసిడ్ పోయకూడదు. ఇవన్నీ మన పురాణ కథలో ఎలా చెప్పారు అవి చెప్పాలి. రుక్మిణి కృష్ణుడి కథలో, అవునా? అవి మానేస్తే పతనం అవుతారు. కాబట్టి ఈ విధంగా పురాణములను చిన్నప్పటి నుంచి సక్రమంగా నేర్పితే పండితులు, జ్ఞానులు, లోకోపకారులు తయారవుతారు.